ఇంకా ఫైనల్ టైం అయితే దగ్గరకొచ్చేసింది. ట్రైన్ టైం అయిపోతుంది. మా వారైతే బయటికి వెళ్ళిపోయారనమాట. నేను కూడా ఆయన డ్రాప్ చేయడానికి వెళ్ళాలి. ఎంత బాధున్నా సరే తప్పదు. ఆయన కోసం అలా నవ్వుతూ వెళ్ళిపోవాలి. ఇంక బయటైతే మొత్తం అలా వాటర్ అయితే పెట్టేశాను. మంచిది కదా అని చెప్పేసి పసుపు వాటర్ అయితే పెట్టాం. ఫైనల్‌గా స్టేషన్‌కైతే వచ్చేసాం. మాకు దగ్గరలోనే ఉంటది స్టేషను. సో, అక్కడికైతే వచ్చేసి ఇంక మా హస్బెండ్ డ్రాప్ చేద్దామనేసి అయితే నేను కూడా వచ్చాననమాట. పిల్లలైతే ఇంట్లో ఒక్కళ్ళు పడుకొనున్నారు. ఈరోజైతే ట్రైన్ చాలా రష్‌గా ఉంది. ఇక్కడ నుండైతే వేరే ట్రైన్ చేంజ్ అయ్యి వెళ్ళిపోతారనమాట. అందుకోసం ఎక్కిపోమని చెప్తున్నాను. ఎక్కడైతే సీట్లుంటాయో అక్కడ కూర్చో ఎళ్ళనేసి. ఇంకా బాయ్ బాయ్ చెప్పేయడమని మళ్ళీ ఎన్ని రోజులకు కలుస్తారో ఏంటో కూడా తెలీదు. సో, ఇలా ఉంటాయనమాట లైఫ్స్. ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి అంటారు కదా! అది నిజమే అనమాట. ఒకటి కావాలి అంటే ఒకటి కంపల్సరీగా వదలాలి. కానీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికీ రాకూడదు. ఎందుకంటే చాలా కష్టం. ఎవ్వరైనా సరే అనుకుంటారు మ్యారేజ్ చేసుకున్నాము అంటే మన పిల్లలు, ఫ్యామిలీ అందరి దగ్గర ఉండాలని. కానీ దూరంగా ఉండడం అనేది అందరి వల్ల అయితే కాదు. చాలా కష్టం.